హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీకి సంబంధించి రీసెంట్గానే కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. సో రిజిస్ట్రేషన్ టైంలో చాలామంది ఫార్మర్ కోటా అంటే ఏంటి, నాన్ ఫార్మర్ కోటా అంటే ఏంటి, సో ఫార్మర్ కోటాలో ఫామ్ 1 ఎలా ఫిల్ చేయాలి, ఫామ్ 2 ఎలా ఫిల్ చేయాలని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో మనం ఫార్మర్ కోటా అంటే ఏంటి, నాన్ ఫార్మర్ కోటా అంటే ఏంటి, సో వాటితో పాటు ఫార్మర్ కోటాలో ఫామ్ 1 ఎలా ఫిల్ చేయాలి, ఫామ్ 2 ఎలా ఫిల్ చేయాలి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్లో వెటర్నరీ కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్రతిదీ కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్ కావచ్చు, ఫామ్ 1 ఫామ్ 2 కావచ్చు, వెబ్ ఆప్షన్ కావచ్చు, ఇలా ప్రతి ప్రాసెస్ కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోండి. సో అలా ఆన్ చేసుకుంటే మన ఛానల్లో ఏది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా మన కౌన్సిలింగ్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్లో ఫార్మర్ కోటా ఎందుకు ఇచ్చారు, నాన్ ఫార్మర్ కోటా ఎందుకు ఇచ్చారు చూసుకుంటే, సో ఫార్మర్ కోటా ఎందుకు ఇచ్చారంటే, సో ఎవరికైతే పొలం ఉంటుందో వాళ్ళకు వచ్చేసి మనకి వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీలో 25% రిజర్వేషన్ ఇస్తారనమాట. అంటే ఎవరికైతే పొలం ఉంటుందో, సో ఎవరైతే ఫార్మర్ కోటా కింద ఉంటారో వాళ్ళకు వచ్చేసి సో వాళ్ళ కోసం సపరేట్గా 25% సీట్స్ కేటాయిస్తారనమాట. సో దీనివల్ల మనకి కౌన్సిలింగ్ అప్లికేషన్లో ఫార్మర్ కోటా దగ్గర మనకి ఎస్ఆర్ నో అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఒకవేళ మీరు ఎస్ అని పెడితే సో మీకు సంబంధించి మినిమం 1 ఎకరా పొలం ఉంటుంది కదా, ఆ పొలం ప్రూఫ్ చూపెట్టాలి. దాంతోపాటు మీరు ఒక 4 years వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉండాలన్నమాట. అంటే టౌన్ సిటీలో కాకుండా మీ విలేజ్ లేదంటే మండల్లో మీరు 4 years చదివి ఉండాలన్నమాట. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 4 years చదివి ఉంటే సో దానికి సంబంధించి మీరు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు సంబంధించి పొలం అనేది మినిమం 1 ఎకరా ఉండి దాంతోపాటు మీరు ఒక 4 years వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియా అంటే పల్లెటూరు లేదంటే ఒక మండలంలో చదివి ఉంటే సో మీరైతే ఫార్మర్ కోటా ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకా మనం ఫార్మర్ కోటాలో ఫామ్ 1 ఫామ్ 2 ఎలా ఫిల్ చేయాలో చూసుకుంటే, సో ముందుగా మీరు అందరూ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో. సో ఇక్కడ మనకి ఫామ్ 1 ఫామ్ 2 అని చెప్పేసి కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేసి మీకు 2 డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ముందుగా మనకి ఫార్మర్ కోటాకి సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ కనిపిస్తుంది. కింద మనం చూసుకుంటే మనకి నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ కనిపిస్తుంది అనమాట. సో అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్లో మీరు మీ నేమ్ రాసి, మీ ఫాదర్ నేమ్ రాసేసి, మీ మండల్, మీ విలేజ్, మీ పొలానికి సంబంధించి పట్టా లేదంటే ఖాతా నెంబర్, పొలానికి సంబంధించి సర్వే నెంబర్, మొత్తం ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో మొత్తం కలిపి మీకు 1 ఎకర్ ఉన్నా పర్లేదు. అలానే పొలం వచ్చేసి మీ అవ్వ తాతల కింద అయితే ఉండకూడదు. సో పొలం వచ్చేసి కేవలం మీ పేరు మీద లేదంటే మీ అమ్మ నాన్న పేరు మీద ఖచ్చితంగా ఉండాలి. సో మీ నాన్నమ్మ, మీ అమ్మమ్మ ఇలా ఎవరి పేరు మీద అయితే ఉండకూడదు. కేవలం మీ పేరు మీద, మీ అమ్మ నాన్న పేరు మీద ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధంగా మీరు మీ పొలానికి సంబంధించిన డీటెయిల్స్ అని రాసేసి, సో ఇక్కడ కనిపిస్తుంది కదా సిగ్నేచర్ ఆఫ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ తహసీల్దార్ అని చెప్పేసి ఉంది కదా, సో మీరు ఫిల్ చేసి మీ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓతో మీరు సైన్ పెట్టించుకోవాలి. సైన్ పెట్టించి నాకు సీల్ వేయించుకోవాలి. సో నెక్స్ట్ మనం నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ చూసుకుంటే, సో దీనికి సంబంధించి మీరు 4 years మీ మున్సిపల్ కాకుండా నాన్ మున్సిపల్ ఏరియా అంటే పల్లెటూరులో మండలం చదివి ఉంటే సో దానికి సంబంధించి మీరు అక్కడ ఏ క్లాస్ వరకు చదివారు అలానే ఆ క్లాస్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ రాయాలన్నమాట. అలా మీరు మొత్తం రాస్తే వచ్చేసామండి 4 years కంటే అబవ్ ఉంటే పర్లేదు, తక్కువ అయితే ఉండకూడదు. ఖచ్చితంగా 4 years కంటే అబవ్ ఉండాలన్నమాట. అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీరు పల్లెటూరు చదివినా పర్లేదు. ఒకవేళ మీరు అలా చదవకపోయి ఉంటే సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 4 years చదివి ఉంటే సో దానికి సంబంధించి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో రాసి మీరు మీ స్కూల్ హెచ్ఎం దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకొని సీల్ వేయించుకోవాలన్నమాట. ఒకవేళ మీరు మీ 4 years అనేది మీరు డిఫరెంట్ స్కూల్లో చదివింటే సో మీరు 2 డాక్యుమెంట్స్ అంటే తీసుకోండి. సో 2 నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని 2 కూడా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే రెండింటికి సంబంధించి మీరు డిఫరెంట్ స్కూల్లో చదివి ఉంటే 2 డిఫరెంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీరు సైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. సైన్ పెట్టించుకున్న తర్వాత ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అలానే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనేవి 2 కూడా డిఫరెంట్గా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే నార్మల్ ఫోటో నుంచి మీరు వాటిని పీడిఎఫ్లోకి మార్చుకోవాలి. పీడిఎఫ్లోకి మార్చుకున్న తర్వాత మీరు ఫామ్ 1 దగ్గర మీ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఫామ్ 2 దగ్గర మీ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీంతోపాటు అడిషనల్గా ఫామ్ 1 కింద మీ ల్యాండ్కి సంబంధించి అడంగల్ లేదా 1B ఫామ్ లేదా మీ ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ ఉంటే ఇవన్నీ కూడా మీరు ఏదో ఒకటి పీడిఎఫ్ ఫార్మాట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫార్మర్ కోటాకి సంబంధించి ఫామ్ 1 ఫామ్ 2 అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు మనకి కిందనే చూసుకుంటే సో గ్రీవెన్స్ రిక్వెస్ట్ కనిపిస్తుంది అనమాట. అంటే మీ డాక్యుమెంట్స్కి సంబంధించి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మీ ఫామ్ 1 కావచ్చు, ఫామ్ 2 కావచ్చు, మీ అడంగల్ ఇలా మీ పట్టదారు పాస్బుక్ కావచ్చు, మీ ఎన్సీసీ క్యాప్ ఇలా ఏ సర్టిఫికేట్ అని కావచ్చు, మీరు అప్లోడ్ చేసిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉండే ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీరు మళ్ళీ గ్రీవెన్స్ టైంలో మీరైతే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు దానికి ఏం చేయాలంటే గ్రీవెన్స్ దగ్గర మీరు వచ్చేసి ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెడితే సో మళ్ళీ మనకి గ్రీవెన్స్ రిక్వెస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఒక సపరేట్ టైం అయితే ఇస్తారనమాట. ఆ టైంలో మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో అలా నాన్ ఫార్మర్ కోటాకి సంబంధించి చూసుకుంటే సో నాన్ ఫార్మర్ కోటా వాళ్ళందరూ మీకు ఎక్స్ట్రా అయితే ఏం అవసరం లేదు. సో మీరు అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదొకటి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు పర్టికులర్గా వెరిఫికేషన్ అయితే ఉండదు అనమాట. ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్ అయితే వెరిఫై చేస్తారు. సో మిగతా ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ ఫార్మర్ కోటా వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి ఎక్స్ట్రా ప్రాసెస్ అయితే ఏమి ఉండదు.
సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీ కౌన్సిలింగ్కి సంబంధించి ఫార్మర్ కోటా అలానే నాన్ ఫార్మర్ కోటాకి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.